హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 27th ఆగస్టు నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే 27th వినాయక చవితి సందర్భంగా 28th ఈనాడు న్యూస్ పేపర్ వెలువడలేదు కాబట్టి మనము ఓన్లీ 27th కరెంట్ అఫైర్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద క్రింది వాటిలో ఏది సహేతుకమైన పరిమితుల్లో భాగం కాదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడండి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి అడిగాడు. దేని కింద? ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి సహేతుకమైన పరిమితులు ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. 1 by 1 మనం చూద్దాం. ఆప్షన్ ఏ భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత. ఎస్, ఇది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో ఒకటి అండి. ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద మనము దీనిని సహేతుకమైన పరిమితి కింద చెప్పవచ్చు. ఆప్షన్ బి మర్యాద లేదా నైతికత, అంటే డీసెన్సీ ఆర్ మొరాలిటీ. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజనబుల్ రెస్ట్రిక్షన్ గానే ఉంది. అండ్ పరువు నష్టం, అంటే డిఫేమేషన్, ఇది కూడా మనకి రీజనబుల్ రెస్ట్రిక్షనే. సో ఇంకా ఆన్సర్ ఏమవుతుంది? సాధారణ ప్రజల ప్రయోజనాలు, ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్. ఇది 19 క్లాజ్ 2 కింద సహేతుకమైన పరిమితి కాదు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కులకి సంబంధించి సహేతుకమైన పరిమితులు, అంటే ఈ 4 కూడా కరెక్ట్ అవుతాయండి. కానీ ఇక్కడ నేను ఓన్లీ క్వశ్చన్ ఏమని అడిగాను, ఆర్టికల్ 19 క్లాజ్ 2 క్రింద మాత్రమే అడిగాను. ఈవెన్ ఆర్టికల్ 19 క్రింద అడిగినా కూడా ఈ 4 మనకి ఇక్కడ కరెక్ట్ అయ్యేవండి. ఆర్టికల్ 19 క్లాజ్ 5 అండ్ క్లాజ్ 6లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఇంట్రెస్ట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ డి గురించి ఇది మనకి రిస్ట్రిక్షన్ మనం చూడవచ్చు. క్లాజ్ 1 క్లాజ్ డి అని చెప్తుంది అండి, టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం అంతా కూడా మనకి స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుంది. కానీ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి? ఇంట్రెస్ట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్. సో ఈ విధంగా మనకి కొన్ని సహేతుకమైన పరిమితులు ఉన్నాయి. అలానే క్లాజ్ ఈ ఏం చెప్తుంది? టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు అక్కడ సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దాని మీద కూడా మనము ఈ సహేతుకమైన పరిమితులను చూడవచ్చు. అలానే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ జీ ఏం చెప్తుంది అండి? టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. దాని మీద కూడా మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి చూడవచ్చు. ఇంట్రెస్ట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అనేది కూడా ఇక్కడ ఒక పరిమితి. ఎందుకు అంటే నువ్వు ఏదైనా వ్యాపారం చేయొచ్చు, ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ అది సాధారణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. సో ఈ క్వశ్చన్ ఆర్టికల్ 19 క్లాజ్ 2 అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉండకపోతే, ఆర్టికల్ 19 అని కానీ లేదా రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అని కానీ అడిగి ఉంటే 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయ్యేవండి. కానీ స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ఇవి మాత్రమే మనకి రెస్ట్రిక్షన్స్. సో ఆన్సర్ ఏమవుతుంది? డి, సాధారణ ప్రజల ప్రయోజనాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆగస్టు 27 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి, బిల్లులను ఆమోదించాల్సింది రాష్ట్రపతి, గవర్నర్లే. ఈ ఆర్టికల్ మనము ఆన్ గోయింగ్ డిబేట్ ఆర్టికల్ 143ని ఉపయోగించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అడిగిన 14 క్వశ్చన్స్కి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం చేస్తున్న విచారణలో ఇది మళ్ళీ ఒక కీలక అప్డేట్గా చెప్పవచ్చు. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, అది కవచం ఖడ్గం. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశం ప్రకటించిన సుదర్శన్ చక్ర మిషన్ గురించి వివరించడం జరుగుతుంది. ఇది మనకి డిఫెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, వసుధైక కుటుంబమే భారత సిద్ధాంతం. ఈ ఆర్టికల్ ఇటీవల ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరిలను జాతికి అంకితం చేసిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి వివరిస్తుంది. ఇది మనకి డిఫెన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, నేటి నుంచి 50% సుంకాల భారం, అంటే ఆగస్టు 27 నుంచి అమెరికాకి భారత ఎగుమతులపై 50% టారిఫ్ అనేది విధించబడుతుంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, కార్ చిచ్చుకు బలి అవుతున్న మానవాళి. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో ఫారెస్ట్ ఫైర్స్, కారు చిచ్చులు అనేవి చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులు దీనికి ఏ విధమైన కారణం అనేది ఒక అధ్యయనం మనం చూడవచ్చు. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి.
ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. బిల్లులను ఆమోదించాల్సింది రాష్ట్రపతి, గవర్నర్లే, న్యాయస్థానాలకు అధికారం లేదు, సుప్రీంకోర్టులో భాజపా పాలిత రాష్ట్రాల వాదనలు. సో ఈ ఆర్టికల్ మనము ఇటీవలి ఆన్గోయింగ్ డిబేట్ ఏదైతే ఉందో, తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు అండ్ దాని తర్వాత సుప్రీంకోర్టు గవర్నర్ మరియు రాష్ట్రపతులకు బిల్లుల ఆమోదానికి కొంత కాల పరిమితిని విధించడము అండ్ దానిని క్వశ్చన్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 కింద తనకి ఉన్న అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టును 14 క్వశ్చన్స్ అడగడం, ఆ ప్రశ్నలకు సమాధానం కోసం సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తూ ఉండడం మనం చూసాము. ఇందులో భాగంగా కేంద్రం తమ వాదనలను వినిపిస్తుంది అండ్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు తమ వాదనలను వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఆర్టికల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల యొక్క వాదనల గురించి వివరించడం జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏం చెప్తున్నాయండి? రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలపడం లేదా తిరస్కరించడం లేదా తమ వద్దే నిలిపి ఉంచుకునే అధికారాన్ని రాజ్యాంగం రాష్ట్రపతి మరియు గవర్నర్లకు మాత్రమే ఇచ్చింది అని అండ్ ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదు అంటూ సిజేఐ జస్టిస్ గవాయి యొక్క రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు వినిపించడం మనం చూడవచ్చు. ముఖ్యంగా రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల్లో కోర్టుల జోక్యం తగదు అనే అభిప్రాయాన్ని ఈ రాష్ట్రాలు వెలిబుచ్చాయి. ఈ టాపిక్ మీద మనము చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. ఆర్టికల్ 200 గురించి, ఆర్టికల్ 201 గురించి మరియు సుప్రీంకోర్టు సెట్ చేసిన టైం లిమిట్ గురించి కూడా మనము లాస్ట్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఆ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి, సో దట్ ఈ కంటిన్యూటీ అనేది మనకి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ హీరింగ్స్ కూడా ఉన్నాయండి ఈ కేసు మీద అండ్ వివిధ రాష్ట్రాలు ఇంకా తమ వాదనలను వినిపించాల్సి ఉంది. అండ్ ఫైనల్గా సుప్రీంకోర్టు ద్రౌపది ముర్ము గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది అండ్ తర్వాత దీనికి సంబంధించిన ఒక కన్క్లూజన్ అనేది మనం చూడవచ్చు. సో అప్పటి వరకు మనము ఈ టాపిక్ కంటిన్యూటీ అనేది కొనసాగిస్తూ ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ పంచోలీకి పదోన్నతితో ప్రతికూల ఫలితాలు, ఆయన్ను సుప్రీంకోర్టుకు సిఫారసు చేయడంపై జస్టిస్ నాగరత్న వ్యతిరేకత. ఈ ఆర్టికల్ ఇటీవల కొలీజియం సుప్రీంకోర్టు జడ్జిలకి సంబంధించి 2 నియామకాలను సిఫారసు చేయడము అండ్ అందులో జస్టిస్ పంచోలీకి పదోన్నతిలో జస్టిస్ నాగరత్న గారి యొక్క వ్యతిరేకత గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా కొలీజియం సిస్టమ్ గురించి అండ్ డిసెంట్ ఏ విధంగా ఉంటుంది, డిసెంట్ ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు లాంటి విషయాలు ఇక్కడ మనం చూద్దాం. అసలు కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి అండి? జడ్జిల యొక్క నియామకాలకి సంబంధించి మరియు ట్రాన్స్ఫర్లకి సంబంధించి ఎవరి ఆధీనంలో ఉంటుంది? రాష్ట్రపతి ఆధీనంలో నియామకాలు అవి ఉంటాయి. అయితే రాష్ట్రపతి ఎవరి సిఫారసుల మేరకు నియామకాలు మరియు ట్రాన్స్ఫర్స్ చేపడతారు అంటే కొలీజియం వ్యవస్థ యొక్క సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రపతి నియామకాలు చేపడతారు. ఈ కొలీజియం వ్యవస్థ ఎవాల్వ్ అవుతూ థర్డ్ జడ్జెస్ కేసుకి వచ్చేటప్పటికి ఇది 5 మెంబర్ బాడీగా రూపాంతరం చెందింది. అంటే సిజేఐ ప్లస్ 4 సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తులు ఈ కొలీజియంలో సభ్యులుగా ఉంటారు. వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క అపాయింట్మెంట్స్ కి సంబంధించి సిఫార్సు చేస్తూ ఉంటారు. అలానే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క అపాయింట్మెంట్ మరియు ట్రాన్స్ఫర్లు హైకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో జ్యుడిషియరీ గెట్స్ గ్రేటర్ సే దాన్ ఎగ్జిక్యూటివ్ ఆన్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. అంటే న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత కల్పించబడుతుంది. అలానే ఇది చాలా మంది క్లోజ్డ్ డోర్ ప్రాసెస్ గా విమర్శిస్తూ ఉంటారు. అలానే కొంత అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ కూడా ఈ ప్రాసెస్ లో మనం చూడవచ్చు. క్లోజ్డ్ డోర్ అఫైర్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్తా ఉంటారు. అయితే విమర్శలు ఎన్ని ఉన్నా గానీ కొంత ఈ కొలీజియం వ్యవస్థ అనేది నేటికి మనకి కొనసాగుతూ ఉండడం చూడవచ్చు. అండ్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చిన ఎన్జేఏసీ, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దానిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. సో ఈ ప్రాసెస్ లో ఈ కొలీజియం వ్యవస్థ చాలా చర్చకు దారితీస్తూ ఉంది. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్, కొలీజియం వ్యవస్థ యొక్క సిఫార్సులలో ఇక్కడ డిసెంట్ మనం చూడవచ్చు, అంటే వ్యతిరేకత మనం చూడవచ్చు. టోటల్ 5 సభ్యులు ఉన్న ఈ కొలీజియం సిస్టంలో ఒకరు ఎవరైతే జస్టిస్ బి నాగరత్న గారు ఉన్నారో ఆవిడ ఒక వ్యక్తి యొక్క సిఫారసును వ్యతిరేకించడం మనం చూడవచ్చు. ఎవరా వ్యక్తి, ఎవరా జడ్జి అనేది చూస్తే గుజరాత్కు చెందిన పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీకి సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలి అన్న కొలీజియం నిర్ణయంపై జస్టిస్ బివి నాగరత్న తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. జస్టిస్ బివి నాగరత్న గారి యొక్క వ్యతిరేకతకు 2 ప్రధాన కారణాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఒకటి, పంచోలీ గారి యొక్క సీనియారిటీ. ఈయన
జడ్జిల యొక్క సీనియారిటీ లిస్టులో 57వ స్థానంలో ఉన్నారు. సో అలాంటి వ్యక్తిని నేరుగా ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం కరెక్ట్ కాదు అని. రెండవది రీజనల్ బ్యాలెన్స్, అంటే ఈయన గుజరాత్కి చెందిన వ్యక్తి. సో ఇప్పటికే గుజరాత్ తరపున 2 న్యాయమూర్తులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మూడవ వ్యక్తి యొక్క నియామకం ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీస్తుంది అని ఆమె తన డిసెంట్ నోట్లో ప్రకటించారు. అదేవిధంగా CJAR క్యాంపైన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఇవే కారణాలను పేర్కొంటూ పాంచోలి గారి యొక్క పదోన్నతి కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అయితే ప్రస్తుతం ఈ డిసెంట్ ఉన్నా కూడా సిఫారసు అనేది కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం పంపించింది. మరి ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి ఈ నియామకాన్ని రద్దు చేయాలా అనేది మనం చూస్తే మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 3rd జడ్జెస్ కేసు 1998లో మెన్షన్ చేసి ఉంది. ఏదైనా కొలీజియం వ్యవస్థలో డిసెంట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ 2 మెంబర్స్ డిసెంట్ ప్రకటిస్తే ఆ సిఫారసును రద్దు చేయాల్సి ఉంటుంది. అంటే 3:2 ఉన్నప్పుడు రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ 4:1 ఓన్లీ నాగరత్న గారు మాత్రమే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ సిఫారసును కొలీజియం కేంద్రానికి పంపించింది. అయితే ప్రెసిడెంట్ కొలీజియం వ్యవస్థ యొక్క సిఫారసును ఆమోదించి తీరాలి. కాబట్టి జస్టిస్ పాంచోలి గారి యొక్క పదోన్నతి ఖరారు అయినట్లుగా మనం భావించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అది కవచం ఖడ్గం, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను పోలి ఉంటుంది, సుదర్శన్ చక్ర తీరును వివరించిన త్రిదళాధిపతి. సో ఈ ఆర్టికల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన సుదర్శన్ చక్ర మిషన్ గురించి మరియు అందులోని సొఫిస్టికేటెడ్ వెపన్స్ గురించి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి భారత త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ గారు వివరించిన విషయాలు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల రన్ సంవాద్ సదస్సులో పాల్గొన్న ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ CDS జనరల్ అనిల్ చౌహాన్ గారు కొన్ని కీలక విషయాలు ఎస్పెషల్లీ సుదర్శన్ చక్ర మిషన్ గురించి వివరించడం జరిగింది. భారత ప్రతిపాదిత గగనతల రక్షణ వ్యవస్థ అయిన సుదర్శన్ చక్రాలో భాగంగా భారీ స్థాయిలో సెన్సార్లు, క్షిపణులు, నిఘా యంత్రాంగాలు, కృత్రిమ మేధా సాధనాలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది అని అనిల్ చౌహాన్ గారు తెలిపారు. ఈ వ్యవస్థ అటు కవచంలా ఇటు ఖడ్గంలా పనిచేస్తుంది అని చెప్పారు. అది ఇజ్రాయెల్కు చెందిన శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ను పోలి ఉంటుంది అని ఆయన అన్నారు. అంటే ఇట్ కెన్ బి బోత్ డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్. ఏదైనా శత్రు దేశం నుంచి దాడి జరిగినప్పుడు భారతదేశం యొక్క కీలక స్థావరాలను, భారతదేశ గగనతలాన్ని రక్షించడానికి ఇది ఇంటర్సెప్టార్ మిజైల్స్ ను కూడా కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ కవచంలా దానిని అర్థం చేసుకోవచ్చు. అలానే అఫెన్సివ్ అంటే ఏదైనా దేశం మీదకి మనము దాడి చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సొఫిస్టికేటెడ్ వెపన్స్ ఆధారంగా మనము ప్రిసైజ్డ్ స్ట్రైక్స్ ని చేయగలుగుతాము. అండ్ అంటే ఇది అఫెన్సివ్, ఖడ్గం లాగా కూడా పనిచేస్తుంది. ఇది ఐరన్ డోమ్ లేదా గోల్డెన్ డోమ్ ఇండియన్ వెర్షన్ గా చెప్పవచ్చు. అండ్ దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను రక్షించడం దీని లక్ష్యమని అనిల్ చౌహాన్ గారు వివరించారు. ఇక్కడ చూడండి, ఇట్ విల్ ఎక్విప్ క్రిటికల్ నేషనల్ సైట్స్ విత్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అండ్ పవర్ఫుల్ వెపన్ సిస్టమ్ బై 2035. 2035 నాటికి భారతదేశంలోని అన్ని ప్రధాన స్థావరాలను, గగనతలాన్ని ఇది రక్షించడానికి ఉపయోగపడుతుంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతోనూ పవర్ఫుల్ వెపన్ సిస్టమ్స్ తోనూ ఇది సిద్ధమవుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బోత్ అఫెన్సివ్ మరియు డిఫెన్సివ్ అని. ద మిషన్ ఎయిమ్స్ నాట్ ఓన్లీ టు న్యూట్రలైజ్ ఎనిమీ అటాక్స్ బట్ ఆల్సో టు డెలివర్ ఇంపాక్ట్ఫుల్ కౌంటర్ స్ట్రైక్స్ మచ్ లైక్ ద సుదర్శన చక్ర. సో మనకి సుదర్శన చక్ర అనేది భగవాన్ విష్ణువు యొక్క ఆయుధంగా మనం చెప్తాము. అది వెరీ వెరీ పవర్ఫుల్ అని కూడా మన పురాణాలలో ఉంటుంది. సో అటువంటి సుదర్శన చక్ర అలాగే ఈ మిషన్ కూడా చాలా పవర్ఫుల్ గా ఇటు శత్రు దేశాలు మన మీద చేసే దాడులను త్రిప్పికొట్టడమే కాకుండా అటు ప్రతి దాడులకు కూడా ఇది సిద్ధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద భూతల, గగనతల, సముద్ర, సాగర గర్భం, అంతరిక్షంలోని సెన్సార్లను అనుసంధానించాల్సి ఉంటుంది. బహుళ రంగాలతో నెట్వర్క్ను సిద్ధం చేయాలి అండ్ అప్పటికప్పుడు ప్రతిస్పందించాలి. అంటే భారీ స్థాయిలో డేటాను విశ్లేషించాలి అని కూడా అనిల్ చౌహాన్ గారు పేర్కొనడం చూడవచ్చు. ముఖ్యంగా న్యూ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అయిన అధునాతన కంప్యూటేషన్, కృత్రిమ మేధ, డేటా ఎనాలిటిక్స్, బిగ్ డేటా, క్వాంటమ్ టెక్నాలజీలను ఈ సిస్టమ్స్లో ఉపయోగించాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వసుదైక కుటుంబమే భారత సిద్ధాంతం, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉదయగిరి, హిమగిరి నౌకలు జాతికి అంకితం. ఈ ఆర్టికల్ ఇటీవల ఇండియన్ నేవీలోకి కమిషన్ చేయబడి జాతికి అంకితం చేయబడిన ఉదయగిరి మరియు హిమగిరి యుద్ధ నౌకల గురించి వివరించడం జరుగుతుంది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
వసుదైక కుటుంబమే భారత సిద్ధాంతమని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా రక్షణ చర్యలలో ఎప్పటికీ రాజీ పడబోమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొన్నారు. ఫస్ట్ ఇక్కడ వసుదైక కుటుంబం అంటే ఏంటి మనం చూద్దాం. ఈ వసుదైక కుటుంబం అంటే ఏంటి అండి? ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబం లాగా భావించడాన్ని మనము వసుదైక కుటుంబం అని అంటాము. 2023లో న్యూఢిల్లీలో కండక్ట్ చేసిన G20 సమ్మిట్కి కూడా ఈ వసుదైక కుటుంబం థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఈ వసుదైక కుటుంబం అనేది మహా ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. సో ఈ మహా ఉపనిషత్తులోని వసుదైక కుటుంబం అనే థీమ్నే మనము G20లో ఉపయోగించాము. అండ్ భారతదేశం యొక్క వన్ ఆఫ్ ద కోర్ ప్రిన్సిపల్గా కూడా దీనిని చెప్పవచ్చు. అదే విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ప్రస్తావించడం మనం చూడవచ్చు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ సెంటర్ అయిన విశాఖపట్నం డాక్యార్డ్ నుంచి INS ఉదయగిరి మరియు INS హిమగిరిలను రాజ్నాథ్ సింగ్ గారు జాతికి అంకితం చేయడం మనం చూడవచ్చు. అండ్ ఒకేసారి రెండు వేరు షిప్ బిల్డర్స్ తయారు చేసిన 2 యుద్ధ నౌకలను ఒకే రోజు కమిషన్ చేయడం ఇదే మొదటిసారి అని కూడా చెప్పవచ్చు. INS ఉదయగిరిని మాజుగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ ముంబై సంస్థ నిర్మిస్తే INS హిమగిరిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మించింది. ఈ 2 యుద్ధ నౌకలు కూడా ప్రాజెక్టు 17Aలో భాగం. ఈ ప్రాజెక్టు 17A కింద మొత్తం 7 యుద్ధ నౌకలను అంటే స్టెల్త్ ఫ్రిగేట్స్ ని మనము తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇందులో మాజుగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ సంస్థ 4 యుద్ధ నౌకలు నిర్మిస్తే 3 యుద్ధ నౌకలను GRSE గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ 3 యుద్ధ నౌకలు ఏంటండి? INS ధౌలగిరి, INS హిమగిరి మరియు INS వింధ్యాగిరి. ఈ 3 GRSE ద్వారా నిర్మించబడుతున్నాయి. మిగిలిన 4 INS నీలగిరి, ఉదయగిరి, తారాగిరి మరియు మహేంద్రగిరిలు ఈ మాజుగాన్ సంస్థ ద్వారా నిర్మించబడుతున్నాయి. చాలా వరకు ఇండిజినస్ టెక్నాలజీతోనే దీనిని నిర్మిస్తున్నారు అండి. అరౌండ్ 75% ఇండిజినస్ ఎక్విప్మెంట్ మరియు సిస్టమ్స్ ని వీటిలో ఉపయోగిస్తున్నారు. అండ్ వన్ మోర్ హైలైట్ ఏంటి అంటే INS ఉదయగిరి అనేది నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో యొక్క 100వ డిజైన్డ్ షిప్. సో ఇది కూడా ఒక హిస్టారికల్ రికార్డుగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ 17Aలోని యుద్ధ నౌకల యొక్క రోల్ సెట్ ఏంటండి? యాంటీ సర్ఫేస్, యాంటీ ఎయిర్, యాంటీ సబ్మెరైన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ క్యాపబుల్ కలిగి ఉంటాయి. ఇవి చాలా అడ్వాన్స్డ్ మరియు లేతల్ వెపన్ సిస్టమ్స్తో చాలా శత్రు దుర్భేద్యంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టు 17Aలోని స్టెల్త్ ఫ్రిగేట్స్ యొక్క వెపన్స్ అండ్ సెన్సార్ సిస్టమ్ మనం చూస్తే LRSAM లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ కానీ లేదా బారాక్ 8 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ని కానీ కలిగి ఉంటుంది. అండ్ 8 వెర్టికల్లీ లాంచ్డ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్స్ని కలిగి ఉంటుంది. లైట్ వెయిట్ యాంటీ సబ్మెరైన్ టార్పెడోస్, ఇండిజినస్ రాకెట్ లాంచర్స్ ఇవి కలిగి ఉంటాయి. అండ్ వెపనరీ గన్స్ విషయానికి వస్తే 127mm మెయిన్ గన్ తో పాటు 2 AK-630 ర్యాపిడ్ ఫైర్ గన్స్ ఉంటాయి. అండ్ రాడార్స్ విషయానికి వస్తే మల్టీ మిజైన్ సర్వేలెన్స్ రాడార్, సర్ఫేస్ సర్వేలెన్స్ రాడార్ అండ్ ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ రాడార్స్ ఈ ఫ్రిగేట్స్ లో ఉంటాయి. అండ్ శక్తి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అండ్ హంస NG సోనార్ కూడా ఈ ఫ్రిగేట్స్ లో భాగంగా ఉంటాయి. ఇందాకే మనం చెప్పుకున్నాం ఈ ఫ్రిగేట్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ క్యాపబుల్ కలిగి ఉంటాయి అని. సో దానికి సంబంధించిన సూట్ కూడా మనము ఈ ఫ్రిగేట్స్ లో చూడవచ్చు. ఈ నౌకలను జాతికి అంకితం చేస్తూ రాజ్నాథ్ సింగ్ గారు స్వీయ పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుంటూ రానున్న రోజుల్లో భారత్ నౌకాదళం సముద్ర శక్తిగా మారబోతుంది అని ఆయన అన్నారు. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ 2 నౌకల యొక్క అనుభవంతో 2050 నాటికి భారత్ 200 యుద్ధ నౌకల నిర్మాణ స్థాయికి చేరనుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేటి నుంచి 50% సుంకాల భారం, రష్యా నుంచి చమురుకుంటున్న భారత్పై అమెరికా అక్కసు, $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం. సో ఈ ఆర్టికల్ ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న 50% సుంకాల గురించి వివరించడం జరిగింది. ఇండియా మరియు రష్యా మధ్య ఉన్న ఆయిల్ ట్రేడ్ నేపథ్యంలో మరొక 25% అదనంగా సుంకాలను విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఫలితంగా 50% టారిఫ్స్ ఆగస్టు 27వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ సుంకాల పెంపు అనేది సుమారు $48 బిలియన్ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. అదనంగా సుంకాలు అమలయ్యే రంగాలు మనం చూస్తే జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెకానికల్ యంత్రాలు. అండ్ ఎగ్జంప్టెడ్ కేటగిరీలో మనం చూస్తే ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వీటి మీద సుంకాలు లేవు.
50% సుంకాలు విధించడం వలన భారత్ మరియు బ్రెజిల్ దేశాలు నష్టపోగా వాటికి పోటీదారులకు మరింత వాటి వాణిజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గణాంకాలను మనం పరిశీలిస్తే 2021-22 నుంచి భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25 లెక్కలు మనం చూసినప్పుడు రెండు దేశాల మధ్య సుమారు $131.8 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో $86.5 బిలియన్ ఎగుమతులు ఉంటే $45.3 బిలియన్ దిగుమతులు ఉన్నాయి. ఈ 50% సుంకాల వలన ముఖ్యంగా జౌలి, జెమ్స్, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది అండి. అండ్ 30.2% ఎగుమతులపై ప్రస్తుతానికి ఎటువంటి సుంకాలు కూడా లేవు. సో ఇవి గణాంకాలు మనకి ఇంపార్టెంట్. అలానే మనతో పోటీ పడే దేశాలు మరియు వాటిపై సుంకాలను మనం పరిశీలిస్తే భారత్ మీద 50% సుంకాలు ఉన్నాయి. కానీ మన కాంపిటీటర్స్ అయిన మయన్మార్ మీద 40%, థాయిలాండ్, కంబోడియా మీద 36%, బంగ్లాదేశ్ 35%, ఇండోనేషియా 32%, చైనా, శ్రీలంక 30%, మలేషియా 25%, ఫిలిప్పీన్స్, వియత్నాం 20%. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వాటి వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడానికి ఈ సుంకాలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే భారతదేశం యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి? ఎప్పటికిప్పుడు మనము రష్యాతో ఆయిల్ ట్రేడ్ని క్లోజ్ చేయలేము. రష్యా యొక్క ఆయిల్ మనకి ఒక లైఫ్ లైన్గా ఉంది భారతదేశం యొక్క ఇంధన భద్రతకు. కాబట్టి దానిని వదులుకోవడం అనేది ఇంపాసిబుల్. అలా అని ఇప్పుడు అమెరికా యొక్క ఈ సుంకాలని భారత పరిశ్రమలు భరించే స్థాయిలో కూడా లేవు. కాబట్టి నెగోషియేషన్స్ ద్వారా దౌత్యపరమైన విధానాలను అవలంబించి కొంత ఉపశమనం పొందడానికి ప్రయత్నించాలి. అట్ ది సేమ్ టైం మన ఎగుమతులకు మరిన్ని డైవర్సిఫైడ్ మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మన వస్తువుల యొక్క ఎగుమతుల కోసం మనము అమెరికా మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. అలానే ఈ డైవర్సిఫైడ్ మార్కెట్స్ వలన భారతదేశం తన సప్లై చైన్స్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనికోసం మనము మరిన్ని ప్రోత్సాహకాలను మనము ఎగుమతిదారులకు అందించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే ఇటీవల ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ మిషన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించడం కూడా మనం చూసాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కార్చిచ్చుకు బలి అవుతున్న మానవాళి 2 దశాబ్దాలలో 40% పెరిగిన ప్రమాదాలు ఓ అధ్యయనంలో వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల ఫ్రీక్వెంట్ గా పెరుగుతున్న ఫారెస్ట్ ఫైర్స్ గురించి మరియు దానికి సంబంధించిన రీజన్స్, ఎస్పెషల్లీ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్ గురించి అండ్ దీనికి సంబంధించిన కీలక గణాంకాలని వివరించడంతో పాటు ఈ ఫారెస్ట్ ఫైర్స్ ని అరికట్టడానికి మరియు సత్వర చర్యలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ మనం చూడవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం గత 2 దశాబ్దాలలో ఈ ఫారెస్ట్ ఫైర్ ప్రమాదాలు 40% వరకు అధికమయ్యాయి అని అధ్యయనంలో వెల్లడించడం జరిగింది. 1979 నుంచి మారుతూ వస్తున్న వాతావరణం అడవులలో కార్చిచ్చుకు 54% దోహదపడుతుంది అని కూడా ఈ అధ్యయనం నివేదికలో తేల్చి చెప్తుంది. అంటే మారుతున్న ఈ వాతావరణ పరిస్థితులు మరియు భూతాపం ఈ కార్చిచ్చులకు సుమారు 54% మేర దోహదపడుతున్నాయి అని అధ్యయనంలో వెల్లడించడం జరిగింది. అంటే సహజ కారణాలతో పాటు ఈ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ మరియు ఈ క్లైమేట్ చేంజెస్ కూడా కారణమవుతున్నాయి అనేది మనం చూడవచ్చు. అట్ ది సేమ్ టైం వీటన్నిటి కారణంగా కార్చిచ్చు ప్రమాదాలు 2 దశాబ్దాలలో గతం కంటే 40% అధికమయ్యాయని కూడా ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. అండ్ ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా మనకి దాదాపు 85% ప్రభావం ఆఫ్రికాలోనే ఉంటుంది అని, ఆ తర్వాత అమెరికా, ఆసియా ఖండాలలో దీని ప్రభావం ఉంటుంది అని అధ్యయనం తేల్చింది. అయితే వీటిని అరికట్టడానికి మరియు తీవ్రతను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఈ సమస్యను పరిష్కరించడానికి కార్చిచ్చు చెలరేగిన ప్రాంతాలను సకాలంలో గుర్తించడం, అదుపునకు మెరుగైన వ్యూహాలు రచించడం మరియు అగ్ని నిరోధక మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని అధ్యయనం సూచిస్తుంది. సో బెటర్ ప్రిపేర్డ్నెస్ మరియు మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కీలకమని అధ్యయనం ద్వారా తెలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4-5 దేశాలే. ఈ ఆర్టికల్ కంప్యూటర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనిచేయడానికి ఉపయోగపడే లాజిక్ చిప్స్ అంటే CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్, GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో చాలా కీలకమైన NPU న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇవన్నీ కూడా మనకి కేవలం 4-5 దేశాల ఆధీనంలోనే ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ నివేదికలో తెలుస్తుంది. ఈ లాజిక్ చిప్స్ డిజైన్ తయారీల్లో కొన్ని దేశాలు ఎక్కువ ఆధిపత్యం చూపిస్తూ ఉన్నాయి. 2021 గణాంకాల ప్రకారం మనం చూస్తే ఈ లాజిక్ చిప్స్ డిజైనింగ్ లో అమెరికా సుమారు 61% వాటాని కలిగి ఉంటే తైవాన్ 9%, చైనా 9%,
సౌత్ కొరియా 6%, జపాన్ 6%, ఇతర దేశాలు 9% కలిగి ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రికేషన్ గురించి మనం చూసినప్పుడు తైవాన్ 47% వాటాని కలిగి ఉంటే అమెరికా 27%, చైనా 12%, సౌత్ కొరియా 11%, ఇటలీ 2%, జపాన్ 1%తో ఉన్నాయి. అండ్ అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ వంటి రంగాలు మనం చూసినప్పుడు తైవాన్ 29%లో ఉంటే అమెరికా 28%, చైనా 14%, సౌత్ కొరియా 13%, జపాన్ 7%, సింగపూర్ 2%, మలేషియా 2%, ఇతర దేశాలు 5%తో ఉన్నాయి. సో ఓవరాల్ డేటాని మనము ఎనలైజ్ చేసినప్పుడు ఈ లాజిక్ చిప్స్ యొక్క విషయంలో ఎక్కువగా అమెరికా, తైవాన్, చైనా, సౌత్ కొరియా ఈ 4 దేశాలే అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మనము సెమీ కండక్టర్ మిషన్ అనేది ఒకటి తీసుకొచ్చాము. సో దాని మీద మరింత విస్తృత పరిశోధనలు అండ్ నిధుల కేటాయింపు జరిగినప్పుడే మనము సెల్ఫ్ సఫిషియన్సీని సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆగస్టు 27 ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాము అండి. భారత క్రికెట్ సీనియర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా ఆటకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఆగస్టు 24న సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈయన 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేశారు. 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధశతకాలు ఉన్నాయి. అలానే దేశం తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఈయన 8వ స్థానంలో ఉండడం విశేషం. నెక్స్ట్ వన్ చూడండి. దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్షను ఒడిశా తీరానికి సమీపంలో ఆగస్టు 23న విజయవంతంగా నిర్వహించారు. సో దీని గురించి మనము లాస్ట్ క్లాస్లో కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. మిషన్ సుదర్శన చక్రాలు మొదటి ముందడుగుగా కూడా దీనిని మనం చెప్పవచ్చు. ఇది శత్రు క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచె గగనతల రక్షణ వ్యవస్థ. ఇందులో 3 భిన్న ఆయుధాలు ఉన్నాయి. సో ఆ భిన్న ఆయుధాల గురించి కూడా చెప్పుకున్నాము. ఒకటి QRSAM, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, అండ్ రెండవది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSR-ADS, అండ్ మూడవది లేజర్ బేస్డ్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్. సో వీటి గురించి మనము లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకున్నాము. ఈ 3 ఆయుధ వ్యవస్థల ద్వారా మనము బహుళ అంచె ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెవలప్ చేయగలిగాము. ఈ ప్రాజెక్ట్లో DRDO నోడల్ ఏజెన్సీగా పనిచేసింది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన తానిపర్తి చికిత విజేతగా నిలిచారు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఈమె రికార్డు నెలకొల్పింది. అండర్ 21 ఉమెన్ కాంపౌండ్ ఫైనల్లో ఆమె విజయం సాధించారు అండి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఎస్పెషల్లీ తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఇంపార్టెంట్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వాటిలో నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన 100వ నౌక ఏది? ఈ రోజు క్లాస్లో మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ NWDB నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో సంస్థ గురించి, రీసెంట్ మైల్ స్టోన్ అయిన 100th ఇండిజినస్లీ బిల్ట్ ఫ్రిగేట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను అండి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.